హాయ్ అండి, కాంతమట్లకి స్వాగతం. మరి ఈ రోజైతే మటన్ పులావ్ని చూద్దాము. అది కూడా కాంతం గారి స్టైల్లో అయితే కుక్కర్లో చేసేద్దాము. చాలా క్విక్గా అయిపోతుందండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా కుక్కర్ని పెట్టేసి దానిలో నేనైతే ముందుగా నెయ్యిని వేశాను, కానీ అది స్కిప్ అయిపోయింది. నెయ్యితో పాటు ఆయిల్ కూడా యాడ్ చేశాను. మరి యాజ్ యూజువల్గా చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి అవన్నీ, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, ఒక 7-8 పచ్చిమిరపకాయలని వేసేసి బాగా కొంచెం ఎర్రగా అయ్యే వరకు చక్కగా వేయించేసుకుందాము. ఈలోగా మనం ఏం చేద్దామంటే రైస్ని, ఇప్పుడు నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి, హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రైస్ని తీసేసుకుందాము. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకొని కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. సో ఈలోగా ఇక్కడ ఏం చేద్దామో చూద్దాము. ఇక్కడ కొంచెం ఉప్పు, పసుపు వేసేసి చక్కగా వేగనిచ్చాను. దాని తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ 4 ఐటమ్స్ కలిపి చక్కగా మెత్తగా మిక్సీ చేసేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత మరి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా వేగనిచ్చాను. బాగా వేగిన తర్వాత దీనిలో మటన్ని యాడ్ చేసేసానండి. మటన్ ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నాను, పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ మటన్ అనేది చక్కగా వాటర్ ఎక్కువ వేయకుండా దీనిలోనే వేగనిచ్చేద్దాము. కొంచెం బాగా మగ్గిన తర్వాత 2 టమాటాలను యాడ్ చేశాను. సో ఈ టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను, ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే కారం అయితే వేసేసానండి. బాగా మగ్గనిద్దాము. చూసారా, కొంచెం మూత పెట్టాను, అంటే విజిల్ పెట్టకుండానే మూత పెట్టి చేశానమాట. సో ఇందులో నేను కాంతం గారి స్పెషల్ మసాలాను వేసేసానండి. సో దాని తర్వాత పెరుగును కూడా యాడ్ చేశాను. ఇలా చూసారా, చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని బాగా వేగనిద్దాము. బాగా వేగిన తర్వాత దీనిలో వాటర్ని వేసేద్దాము. సో నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసానండి, ఎందుకంటే నార్మల్ వాటర్ వేస్తే చప్పబడిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా, కొంచెం బాగా మరిగితే కూడా ఇంకా బాగుంటుంది. సో నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసాను. అయితే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసేసాను. ఇలా మరిగిన తర్వాత రైస్ని యాడ్ చేసేద్దాము. ఫుల్గా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేద్దాము. కుక్కర్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, ఇక్కడ యమ్మీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, థ్యాంక్ యూ.